ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో నెక్స్ట్ మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మీద ఇవాళ మనము నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఈవెంట్స్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనము తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, మనకి ఎక్కువగా మనం యూజ్ చేసే ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ గురించి ఇవాళ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్? ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ refers to the process of detecting and responding to user interactions such as clicks, key presses, or form submissions. It allows developers to add interactivity to web pages by executing functions when specific events occur. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే మనము ఈవెంట్ అంటే ఒక యాక్షన్ జరగటం. ఈవెంట్ అంటే ఏదో ఒక సబ్మిట్ అంటే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు కానివ్వండి, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కానివ్వండి, కీ మీద ప్రెస్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు ఒక యాక్షన్ని మనం ఇవ్వడాన్ని ఈవెంట్ అంటారు. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే మనము జరిగినప్పుడు ఏదైతే ఈ క్లిక్ అనేది యాక్షన్ అనేది జరిగినప్పుడు మనకి ఏదైతే ఇంటరాక్టివిటీ అనేది జరుగుతుందో పేజ్ లోపల, దాన్ని అంటే ఈ యాక్షన్కి వచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో, మనం క్లిక్ చేయటము, క్లిక్ చేసిన తర్వాత అక్కడ వెబ్ పేజీలో ఇంటరాక్ట్ అవ్వటము, సర్వర్గా ఇంటరాక్ట్ అవ్వటము, బ్రౌజర్కి ఇంటరాక్ట్ అవ్వటము, ఏదో ఒక రియాక్షన్ అనేది, ఏదో ఒక మూమెంట్ అనేది, ఏదో ఒక చేంజ్ అనేది జరగడం జరుగుతుంది బ్రౌజర్ లోపల. అంటే యూజర్ యాక్షన్కి బ్రౌజర్ నుంచి కానీ సర్వర్ నుంచి కానీ ఏదైతే మనం ఉన్నామో అక్కడ నుంచి మనకి ఏదో ఒక రిప్లై అనేది, ఒక రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మొత్తం కలిపి ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటారు. క్లిక్ చేయటము, అది వెబ్ పేజీలో చేంజ్ అవ్వడం, ఇంటరాక్ట్ అవ్వడం అన్నమాట. ఇది మధ్యలో ఇదంతా జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటారు. ఈవెంట్ని హ్యాండిల్ చేయటము అని చెప్పేసి ఉంటుంది. కామన్గా మనము వాడే ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే, మనము ఇన్లైన్ HTML ఈవెంట్స్ అని చెప్పేసి ఇది ఒకటి వాడతాము. ఇది ఒక రకమైన ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్. డామ్ ప్రాపర్టీస్ ఒకటి, ఈవెంట్ లిజనర్స్ ఒకటి. ఫస్ట్ మనం ఇన్లైన్ HTML ఈవెంట్ అంటే డైరెక్ట్గా HTML ఎలిమెంట్కి మనము ఏదైతే ఈవెంట్ ఉందో దాన్ని రాయటం. HTML ఏదైతే ఉందో HTML ఎలిమెంట్ దానికి రాస్తాము. ఇక్కడ ఉదాహరణకి బటన్ అని చెప్పేసి ఒక బటన్, క్లిక్ మీ అని చెప్పేసి ఒక బటన్ తీసుకున్నాము. ఇది బటన్ అనేది ఏంటి, ఒక HTML ఎలిమెంట్. దాని లోపల మనం డైరెక్ట్గా ఆన్ క్లిక్ అని చెప్పేసి ఈవెంట్ రాసాము. ఇక్కడ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఈవెంట్ రాసి దాని లోపల ఒక ఫంక్షన్ని కాల్ చేసాము. అలర్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసాము. దాంట్లో బటన్ క్లిక్ అని చెప్పేసి చూపించమని చెప్పినాం అనమాట. ఇదేంటి, డైరెక్ట్గా HTML ఎలిమెంట్కి మనము అప్లై చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు, ఇన్లైన్ HTML ఈవెంట్ అని చెప్పేసి ఉంటారు. రెండోది DOM ప్రాపర్టీస్. వి సెట్ అన్ ఈవెంట్ హ్యాండ్లర్ యూజింగ్ జావాస్క్రిప్ట్ బై అసైనింగ్ ఏ ఫంక్షన్ టు ఏ DOM ప్రాపర్టీ. ఇదేంటంటే మనకి ఏదైతే డామ్కి సంబంధించిన DOM ప్రాపర్టీస్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్, వాటిని యూజ్ చేసి మనము ఇక్కడ ఈవెంట్ అనేది హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం లెట్ BTN అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. దాని లోపల మనము document.getElementById అని చెప్పేసి ఒక ఐడి తీసుకున్నాము. ఒక ఐడిని గెట్ చేస్తున్నాము. డాక్యుమెంట్లోని ఒక ఐడిని మనం గెట్ చేస్తున్నాం. మై బటన్ అనే ఐడిని గెట్ చేస్తున్నాం. బటన్ డాట్ ఆన్ క్లిక్ అంటే ఈ బటన్ ఎక్కడైతే మనం అప్లై చేస్తామో ఈ బటన్ అనే వేరియబుల్ని బటన్ డాట్ ఆన్ క్లిక్, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలా, ఒక ఫంక్షన్ అనేది ఫైర్ అవ్వాలి. అందులో ఏముంటుంది, అలర్ట్ అని చెప్పేసి మనము ఒక పాపప్ విండోని మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాము క్లిక్ చేయగానే. ఇదేంటంటే DOM ప్రాపర్టీస్, త్రూ DOM ప్రాపర్టీస్. document.getElementById అనేది DOMకి సంబంధించిన ఇది జావాస్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఈవెంట్ లిజనర్స్. An event listener listens for a specific event on an element and executes a function when the event occurs. జస్ట్ ఏం లేదు, సేమ్ అలానే మనం రాస్తాము. కాకపోతే ఏంటంటే .add event listener, ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసి మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఒక HTML ఎలిమెంట్ లోపల అంటే DOM లోపల, DOM ప్రాపర్టీస్ అంటే DOM లోపల మనము ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. యాడ్ ఈవెంట్ లిజనర్, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి మనకి లిజనర్స్ ఉంటారు. ఈవెంట్ లిజనర్స్ ఇవి ఈవెంట్ని హ్యాండిల్ చేసే ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనమాట. వీటిని యూజ్ చేసి మనము ఇక్కడ
ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే మనకి ఇదొక టైపు ఈవెంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి. ఇలాగ మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అయితే ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి ఈవెంట్స్ చూసినట్టయితే ఈవెంట్ ఆబ్జెక్ట్, ఈవెంట్ ప్రాపగేషన్, డిఫాల్ట్ బిహేవియర్ అండ్ ఈవెంట్ డెలిగేషన్. ఇవి మనకి ఈవెంట్ అనే కాన్సెప్ట్లో మనం ఎక్కువగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం 100% మనము జావాస్క్రిప్ట్ లోపల యూజ్ చేసే కాన్సెప్ట్స్. ఈవెంట్ ఆబ్జెక్ట్. ద ఈవెంట్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రిగర్డ్ ఈవెంట్. ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఏం చూపిస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్, ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈవెంట్ ఏంటి, ఆ ఈవెంట్ ఎందుకు రాశారు, ఆ ఈవెంట్ లోపల ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు మనకి కాల్ అవుతున్నాయి అని చెప్పేసి దానికి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెంట్ ప్రాపగేషన్. ఈవెంట్స్ ట్రావెల్ త్రూ ద DOM ఇన్ 2 phases. ప్రాపగేషన్ అని చెప్పేసి ఏముంటుందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఈవెంట్స్ ఫైర్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ట్రావెల్ అవుతాయి అన్నమాట DOM ఎలిమెంట్స్లో. ఎలా అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా అవి ట్రావెల్ అవుతాయి. చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ టు చైల్డ్ అలా ట్రావెల్ అవుతాయి. ఈ ట్రావెల్ అయ్యే ఈ యొక్క ఫేస్ని ఏమంటారంటే ఈ ప్రాసెస్ని, ట్రావెలింగ్ ప్రాసెస్ని, ఈవెంట్ యొక్క ట్రావెలింగ్ ప్రాసెస్ని ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు. 1 బబ్లింగ్, 2 క్యాప్చరింగ్, 3 స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్. 2 ఉంటాయి ముఖ్యంగా, బబ్లింగ్, క్యాప్చరింగ్. బబ్లింగ్ అంటే ఇది డిఫాల్ట్ అన్నమాట. అంటే ద ఈవెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టార్గెట్ ఎలిమెంట్ అండ్ మూవ్ అప్ టు ద యాన్సిస్టర్. ఎప్పుడైతే ఈ బబ్లింగ్ అనేది జరుగుతుందో, బబ్లింగ్ అనేది ఎలా జరుగుతుందంటే మనం ఎక్కడైతే ఈవెంట్కి అయితే మనము ఏ ఎలిమెంట్కి అయితే ఈవెంట్ ఇచ్చామో ఆ ఎలిమెంట్ నుంచి మనకి పేరెంట్కి అంటే పైకి, అప్ అంటే పైకి అనమాట, అప్పుకి ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే చైల్డ్కి ఇచ్చాము, చైల్డ్ నుంచి పేరెంట్కి, పేరెంట్ నుంచి గ్రాండ్ పేరెంట్కి, ఇలాగా లో నుంచి అప్కి, డౌన్ నుంచి అప్కి ఇది ఫైర్ అవుతూ ఉంటుంది. ఈవెంట్ హ్యాండింగ్ అనేది ఈవెంట్ అనేది ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బబ్లింగ్ అని చెప్పేసి అంటారు. క్యాప్చరింగ్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. మూవ్ డౌన్ టు టార్గెట్. ద ఈవెంట్ స్టార్ట్ ఫ్రమ్ ద యాన్సెస్టర్ అండ్ మూవ్స్ డౌన్. ఇది పైనుంచి కిందకి. మనం పేరెంట్కి ఇస్తాము ఈవెంట్, కానీ అది పేరెంట్ నుండి చైల్డ్, చైల్డ్ నుంచి గ్రాండ్ చైల్డ్ వరకు కూడా ఇది ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనము ఒక ప్రాపర్టీ ఉంటుంది, ట్రూ అని చెప్పి పెట్టాలి. డిఫాల్ట్గా అది ఫాల్స్ ఉంటుంది అనమాట బబ్లింగ్లో. అయితే ఇక్కడ మనం ట్రూ అని చెప్పేసి ప్రాపర్టీని మనం ఇక్కడ డిఫాల్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క ఫంక్షన్ లోపల. అప్పుడు ఈ క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. మూవ్ డౌన్ అనమాట, పైనుంచి కిందకి. మన పేరెంట్కి ఇస్తే చాలు, అది చైల్డ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇది క్యాప్చరింగ్. స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రాపగేషన్ అన్నింటిని కూడా స్టాప్ చేస్తుంది అనమాట. ఇది ఈవెంట్ ప్రాపగేషన్. డిఫాల్ట్ బిహేవియర్. మనకి ఫామ్స్ కానీ బటన్స్ ఏదైనా క్లిక్ చేసినప్పుడు అక్కడ ఫంక్షన్ అక్కడ దాని లోపల మనం ఏమైనా లాజిక్ రాకపోయినా, మనం ఏం రిటర్న్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఇలా సబ్మిట్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఈవెంట్ డాట్ ప్రీవెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ని కాల్ చేస్తే మనకి వితౌట్ డేటా మనము ఫామ్ సబ్మిట్ చేయలేము అనమాట. ఇది ఒకటి డిఫాల్ట్ బిహేవియర్. అండ్ ఈవెంట్ డెలిగేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ఈవెంట్స్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ యూజ్ ఏ పేరెంట్ టు హ్యాండిల్ చైల్డ్ ఎలిమెంట్ డైనమికల్లీ. మనం ఏదో ఒక పేరెంట్కి కానీ ఒక చైల్డ్కి కానీ చైల్డ్ ఎలిమెంట్కి కానీ మనం ఈవెంట్ని యాడ్ చేస్తాం. అంటే అన్నిటికీ యాడ్ చేయగలం. మనకి ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 LI ఉంది, ULLI ఉంది అన్నట్టు లిస్ట్ ఉన్నాయి. 10 ఉన్నాయి లిస్ట్ ఐటమ్స్. మనకి జస్ట్ ULకి యాడ్ చేస్తే ఆ యొక్క ఈవెంట్ అనేది లిస్ట్ అది చైల్డ్ కూడా అప్లై అవ్వాలన్నమాట. చైల్డ్ కూడా అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈవెంట్ డెలిగేషన్లో. ఇలాగ మనం హ్యాండిల్ చేస్తుంటాం. ఒకదానికి యాడ్ చేస్తే మిగతా వాటికి కూడా ఆటోమేటిక్గా అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాగా దీన్ని ఈవెంట్ డెలిగేషన్ చెప్పేసి అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.